హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొందరు అన్నీ తమకే తెలిసినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె తనకే అన్నీ తెలిసినట్లుగా ప్రవర్తిస్తుంది. She behaves as if she knows everything. She behaves as if she knows everything. ఎవరినైనా అవసరం ఉండి కలవాలనుకుంటే వాళ్ళు ఏ సమయంలో అందుబాటులో ఉంటారో తెలుసుకోవాలి కదా. ఈ సమయంలో అతను అందుబాటులో ఉంటాడు. He would be available at this time. He would be available at this time. ఏ విషయమైనా ఎదుటి వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియకపోతే ఇప్పటి వరకు నాకు దీని గురించి తెలియదు అంటాం కదా. సో ఫార్ ఐ ఆమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. సో ఫార్ ఐ ఆమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. కొందరు వాళ్ళు తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంటారు కదా. అతను తప్పు చేసి నన్ను ఇరికించాడు. He made a mistake and cornered me. He made a mistake and cornered me. ఎవరైనా మనల్ని నలుగురిలో అవమానపరిస్తే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటాం కదా. నేను అతనిపై పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. I want to take revenge on him. I want to take revenge on him. ఎవరైనా మాయమాటలు చెబుతుంటే అతని మాయమాటలు నమ్మవద్దు అని చెబుతాం కదా. డోంట్ బిలీవ్ హిజ్ ఎల్యూజివ్ వర్డ్స్. డోంట్ బిలీవ్ హిజ్ ఎల్యూజివ్ వర్డ్స్. ఎవరైనా చేసింది తప్పనిపిస్తే నాకు తెలిసినంత వరకు మీరు చేసింది తప్పు అని చెబుతాం కదా. యాజ్ ఫార్ యాజ్ ఐ నో వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ రాంగ్. As far as I know, what you have done is wrong. మన స్నేహితుడెవరైనా మనల్ని మోసం చేస్తే నేను అతనితో స్నేహం చేసి ఉండకూడదు అంటాం కదా. I should not have befriended him. I should not have befriended him. ఎవరైనా పెద్ద మొత్తంలో అప్పులు చేస్తే అతను లక్షల రూపాయలు అప్పు చేశాడు అని చెబుతాం కదా. He borrowed lakhs of rupees. He borrowed lakhs of rupees. మామిడి పండ్లు కొనేటప్పుడు బాగా పండినవి చూసుకుంటాం కదా. నాకు పూర్తిగా పండిన మామిడి పండ్లను ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ద ఫుల్లీ రైపెండ్ మ్యాంగోస్. ప్లీజ్ గివ్ మీ ద ఫుల్లీ రైపెండ్ మ్యాంగోస్. ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకుంటాం కదా. ఎవరైనా మంచి పనులు చేస్తే మెచ్చుకోండి. ప్లీజ్ అప్రిషియేట్ ఇఫ్ సమ్వన్ డస్ గుడ్ థింగ్స్. ప్లీజ్ అప్రిషియేట్ ఇఫ్ సమ్వన్ డస్ గుడ్ థింగ్స్. చిన్నపిల్లలు తెలియక ఏదైనా వస్తువుని మింగేస్తూ ఉంటారు కదా. పిల్లవాడు రూపాయి నాణెం మింగేశాడు. ద బాయ్ స్వాలోడ్ ఏ 1 rupee coin. The boy swallowed a 1 rupee coin. అలాగే మనం ఎల్లప్పుడూ పేదలకు సహాయం చేయాలి అని ఇలా చెప్పాలి. We should always help the poor. We should always help the poor. ఎవరికైనా కారు కొనేంత ఆర్థిక స్తోమత లేకపోతే అతను కారు కొనేంత ధనవంతుడు కాదు అని చెబుతాం కదా. He is not rich enough to buy a car. He is not rich enough to buy a car. ఎవరైనా పెద్ద ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకుంటే వాళ్ళు ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు అని చెబుతాం కదా. They escaped from a major accident. They escaped from a major accident.
అలాగే నేను నీకు జామ మొక్కలు ఇస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ గివ్ యూ guava plants. ఐ విల్ గివ్ యూ guava plants. అప్పుడప్పుడు రైలు పట్టాలు తప్పడం వలన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా. రైలు పట్టాలు తప్పడం వల్ల వందలాది మంది మరణించారు. Hundreds of people died due to a train derailment. Hundreds of people died due to a train derailment. ఆకులు రాలే కాలంలో చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి కదా. చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి. All leaves of the tree were shed. All leaves of the tree were shed. ఎవరైనా కష్టపడి బాగా సంపాదిస్తే అతను కష్టపడి కోట్లు సంపాదించాడు అని చెబుతాం కదా. He worked hard and earned crores. He worked hard and earned crores. అలాగే మనకు సహాయం చేసిన వారిని మనం మర్చిపోకూడదు అని ఇలా చెప్పాలి. We should not forget the people who helped us. We should not forget the people who helped us. కొన్ని ప్రాంతాలలో ప్రతివారం మార్కెట్ జరుగుతుంది కదా. ఇక్కడ ప్రతివారం మార్కెట్ జరుగుతుంది. The market is held here every week. The market is held here every week. ఎవరైనా లెక్క చేయని తనంతో ప్రవర్తిస్తూ ఉంటే వాడికి గీర ఎక్కువ అంటాం కదా. He is a reckless fellow. He is a reckless fellow. ఎవరైనా పూలు తెంపుతుంటే తెంపొద్దని చెబుతాం కదా. గులాబీలను తెంపకండి. Don't pluck away the roses. Don't pluck away the roses. ఎవరైనా మనకి అన్యాయం చేస్తే వాళ్ళని ఎప్పటికీ నమ్మం కదా. అతను నాకు చేసిన అన్యాయానికి నేను అతనిని ఎప్పటికీ నమ్మను. I will never believe him for the injustice he has done to me. I will never believe him for the injustice he has done to me. మన ఇంటి పరిసరాల్లో పాములు ఎక్కువగా తిరుగుతుంటే ఆ విషయం చెబుతాం కదా. మా కాలనీలో చాలా పాములు తిరుగుతున్నాయి. Many snakes are roaming in our colony. Many snakes are roaming in our colony. ఎవరికైనా అప్పు పూర్తిగా తీర్చిన తరువాత నేను మీ అప్పు తీర్చేశాను అని చెబుతాం కదా. I cleared your debt. I cleared your debt. అలాగే వేలాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు అని ఇలా చెప్పాలి. Thousands of devotees fulfill their vows. Thousands of devotees fulfill their vows. పడుకోవడానికి మంచం లేకపోతే బొంత మీద పడుకుంటాం కదా. బొంత మీద పడుకో. Sleep on the quilt. Sleep on the quilt. కొంతకాలం తిరిగిన తరువాత వాహనం టైర్లు అరిగిపోతాయి కదా. వాహనం టైర్లు అరిగిపోయాయి. The vehicle tires have worn out. The vehicle tires have worn out. బిర్యానీ చూడగానే చాలామందికి నోరూరుతుంది కదా. బిర్యానీ చూడగానే నా నోరూరింది. My mouth watered as soon as I saw biryani. My mouth watered as soon as I saw biryani. ఎవరైనా ఎక్కువగా వాదిస్తూ ఉంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది కదా. వాళ్ళ వాదనలతో మేము ఇబ్బంది పడ్డాము. We were troubled by their arguments. We were troubled by their arguments. ఎవరైనా మనల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళని సహించలేం కదా. నేను అతన్ని ఏమాత్రం సహించలేను. I can't tolerate him at all. I can't tolerate him at all.
ఎవరైనా ఎదుటి వాళ్ళని కించపరిచేటట్లుగా మాట్లాడుతూ ఉంటే దయచేసి ఎవరిని కించపరచకండి అని చెబుతాం కదా. ప్లీజ్ డోంట్ అండర్మైన్ ఎనీబడి. ప్లీజ్ డోంట్ అండర్మైన్ ఎనీబడి. ఎవరైనా వాళ్ళు చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవిస్తే అతనికి తగిన శాస్తి జరిగింది అంటాం కదా. హీ గాట్ ద ఫిటెస్ట్ పనిష్మెంట్. హీ గాట్ ద ఫిటెస్ట్ పనిష్మెంట్. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి ఆస్తులు తనఖా పెడతారు కదా. అతని ఆస్తులన్నీ తాకట్టులో ఉన్నాయి. ఆల్ హిజ్ ఎసెట్స్ ఆర్ అండర్ మార్ట్గేజ్. ఆల్ హిజ్ ఎసెట్స్ ఆర్ అండర్ మార్ట్గేజ్. ఎవరైనా మనకు డబ్బు బాకీ ఉంటే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ ఉన్నావు. యూ ఓ మీ 1000 రూపీస్. యూ ఓ మీ 1000 రూపీస్. అలాగే ఇది అతనికి కనువిప్పు కలిగించాలి అని ఇలా చెప్పాలి. ఇట్ మస్ట్ బీ యాన్ ఐ ఓపెనర్ టు హిమ్. ఇట్ మస్ట్ బీ యాన్ ఐ ఓపెనర్ టు హిమ్. ఎవరికైనా గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు వేరే వాళ్ళ సహాయం తీసుకుంటాం కదా. అతనికి గుణపాఠం నేర్పడానికి నాకు నీ సహాయం కావాలి. ఐ వాంట్ యువర్ హెల్ప్ టు టీచ్ హిమ్ ఏ లెసన్. ఐ వాంట్ యువర్ హెల్ప్ టు టీచ్ హిమ్ ఏ లెసన్. బయట వాతావరణం బాగోనప్పుడు ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని చెబుతాం కదా. డోంట్ గో ఎనీవేర్, స్టే ఎట్ హోమ్. డోంట్ గో ఎనీవేర్, స్టే ఎట్ హోమ్. ఎవరైనా పట్టుదలతో తను అనుకున్నది సాధిస్తే పట్టుదలతో తన లక్ష్యాన్ని సాధించాడు అని చెబుతాం కదా. హీ అచీవ్డ్ హిస్ గోల్ విత్ పర్సివరెన్స్. హీ అచీవ్డ్ హిస్ గోల్ విత్ పర్సివరెన్స్. ఎవరి తలలోనైనా ఎక్కువగా పేలున్నట్లుగా గమనిస్తే నీ తలలో చాలా పేలు ఉన్నాయి అని చెబుతాం కదా. యూ హ్యావ్ మెనీ లైస్ ఇన్ యువర్ హెడ్. యూ హ్యావ్ మెనీ లైస్ ఇన్ యువర్ హెడ్. ఏదైనా పని తేలిగ్గా చేయగలమనిపిస్తే అదేం విషయము కాదు, చిటికలో అయిపోతుంది అని చెబుతాం కదా. ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ కెన్ బి డన్ ఇన్ నో టైమ్. ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ కెన్ బి డన్ ఇన్ నో టైమ్. ఎవరైనా రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగితే ఆ విషయం చెబుతాం కదా. రోడ్డు దాటుతుండగా కారు అతన్ని ఢీకొట్టింది. ఏ కార్ హిట్ హిమ్ వైల్ క్రాసింగ్ ద రోడ్. ఏ కార్ హిట్ హిమ్ వైల్ క్రాసింగ్ ద రోడ్. అలాగే అతనికి మెల్లకన్ను ఉంది అని ఇలా చెప్పాలి. హీ హ్యాజ్ ఏ స్క్వింటీ ఐ. హీ హ్యాజ్ ఏ స్క్వింటీ ఐ. చెట్లు పెంచడం వలన భూసారం పెరుగుతుంది కదా. చెట్లు భూసారాన్ని పెంచుతాయి. ట్రీస్ ఇంక్రీజ్ సాయిల్ ఫెర్టిలిటీ. ట్రీస్ ఇంక్రీజ్ సాయిల్ ఫెర్టిలిటీ. తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు కదా. భక్తులు తిరుమలలో తలనీలాలు సమర్పిస్తారు. డివోటీస్ టాన్సర్డ్ దేర్ హెడ్స్ ఎట్ తిరుమల. డివోటీస్ టాన్సర్డ్ దేర్ హెడ్స్ ఎట్ తిరుమల. ఎవరైనా నేరం చేసి పరారీలో ఉంటే అతను పరారీలో ఉన్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ అబ్స్కాండింగ్. హీ ఈజ్ అబ్స్కాండింగ్. ఎవరైనా పాపపు పనులు చేస్తూ ఉంటే పాపపు పనులు చేయవద్దు అని చెబుతాం కదా. డోంట్ డూ సిన్ఫుల్ యాక్ట్స్. డోంట్ డూ సిన్ఫుల్ యాక్ట్స్. అలాగే మన భద్రత కోసం మనం హెల్మెట్ ధరించాలి అని ఇలా చెప్పాలి. వీ షుడ్ వేర్ ఏ హెల్మెట్ ఫర్ అవర్ సేఫ్టీ. వీ షుడ్ వేర్ ఏ హెల్మెట్ ఫర్ అవర్ సేఫ్టీ. వికలాంగులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు కదా.
మనం వికలాంగులను చిన్నచూపు చూడకూడదు. We should not look down on disabled people. We should not look down on disabled people. అలాగే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే శ్మశాన వాటిక ఉంది అని ఇలా చెప్పాలి. There is a burial ground near their house. There is a burial ground near their house. తేలు కుడితే ఒక్కోసారి ప్రాణాపాయం కలగవచ్చు కదా. తేలుకాటు ప్రమాదకరం. ఏ స్కార్పియన్ బైట్ ఈస్ డేంజరస్. ఏ స్కార్పియన్ బైట్ ఈస్ డేంజరస్. ఎవరైనా మొక్కలను తొక్కుతుంటే మొక్కలను తొక్కొద్దు అని చెబుతాం కదా. డోంట్ స్టెప్ ఆన్ ద ప్లాంట్స్. డోంట్ స్టెప్ ఆన్ ద ప్లాంట్స్. అలాగే ఆ సమయంలో అతను అక్కడ ఉంటే చనిపోయి ఉండేవాడు అని ఇలా చెప్పాలి. హీ వుడ్ హ్యావ్ డైడ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ దేర్ ఎట్ ద టైమ్. హీ వుడ్ హ్యావ్ డైడ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ దేర్ ఎట్ ద టైమ్. ఎవరి జీవితంలోనైనా అనుకోని సంఘటన జరిగితే అది ఆమె తలరాత అంటాం కదా. ఇట్స్ హర్ ఫేట్. ఇట్స్ హర్ ఫేట్. ఎవరికైనా ఎక్కువ భాషలలో ప్రావీణ్యం ఉంటే ఆయన బహుభాషా కోవిదుడు అని చెబుతాం కదా. హీ ఈజ్ ఏ పాలీగ్లాట్. హీ ఈజ్ ఏ పాలీగ్లాట్. పిడుగుపాటు వలన అప్పుడప్పుడు మనుషులు చనిపోతూ ఉంటారు కదా. పిడుగుపాటుకు 2 గొర్రెల కాపరులు చనిపోయారు. 2 shepherds died due to a thunderbolt. 2 shepherds died due to a thunderbolt. అలాగే కొబ్బరి మొక్కలు నాటండి అని ఇలా చెప్పాలి. ప్లాంట్ ద కోకోనట్ ప్లాంట్స్. ప్లాంట్ ద కోకోనట్ ప్లాంట్స్. ఎవరైనా మనం చెప్పిన మాట వినకపోతే నేను అతనికి చెప్పినప్పటికీ అతను నా మాట వినలేదు అంటాం కదా. దో ఐ టోల్డ్ హిమ్ హీ డిడెంట్ హియర్ మై వర్డ్స్. దో ఐ టోల్డ్ హిమ్ హీ డిడెంట్ హియర్ మై వర్డ్స్. అలాగే జలగలు రక్తాన్ని పీలుస్తాయి అని ఇలా చెప్పాలి. లీచెస్ సక్ బ్లడ్. లీచెస్ సక్ బ్లడ్. కొందరు అనుకోని పరిస్థితుల్లో ఆస్తులన్నీ పోగొట్టుకుంటారు కదా. అతను తన ఆస్తులన్నీ కోల్పోయి దివాళా తీశాడు. హీ లాస్ట్ ఆల్ హిస్ అసెట్స్ అండ్ వెంట్ బ్యాంక్రప్ట్. హీ లాస్ట్ ఆల్ హిస్ అసెట్స్ అండ్ వెంట్ బ్యాంక్రప్ట్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉంటే ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అంటాం కదా. I was there at that time. I was there at that time. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుంటూ ఉంటే ఇది మీకు సంబంధించినది కాదు అని చెబుతాం కదా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎవరైనా మంచి సూచన చేసినప్పుడు నేను మీ మాటకి కట్టుబడి ఉంటా అని చెబుతాం కదా. ఐ అబైడ్ బై యువర్ వర్డ్స్. ఐ అబైడ్ బై యువర్ వర్డ్స్. ఎవరైనా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళకి గుణపాఠం చెబుతాం కదా. మనం అతనికి గుణపాఠం నేర్పాలి. వీ మస్ట్ టీచ్ హిమ్ ఏ లెసన్. వీ మస్ట్ టీచ్ హిమ్ ఏ లెసన్. ఎవరైనా తలబిరుసుగా ప్రవర్తిస్తూ ఉంటే అతను తలబిరుసున్న వ్యక్తి అని చెబుతాం కదా. హీ ఈజ్ ఏ హెడ్ స్ట్రాంగ్ పర్సన్. హీ ఈజ్ ఏ హెడ్ స్ట్రాంగ్ పర్సన్. ఎవరైనా అతివేగంగా వాహనాన్ని నడుపుతూ ఉంటే వేగం కంటే జీవితం విలువైనది అని చెబుతాం కదా. లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ స్పీడ్. లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ స్పీడ్.
తోటలో కలుపు మొక్కలు పెరిగితే తీసివేయాలి కదా, తోటలోని కలుపు మొక్కలను తీసేయండి. రిమూవ్ ద వీడ్స్ ఇన్ ద గార్డెన్. రిమూవ్ ద వీడ్స్ ఇన్ ద గార్డెన్. అలాగే అరటిపండు తొక్కలను రోడ్డుపై వేయకండి అని ఇలా చెప్పాలి. డోంట్ త్రో బనానా పీల్స్ ఆన్ ద రోడ్. డోంట్ త్రో బనానా పీల్స్ ఆన్ ద రోడ్. ఎవరైనా చెట్టు మీద నుంచి పడిపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను చెట్టు మీద నుంచి పడిపోయాడు. హీ ఫెల్ అవుట్ ఆఫ్ ద ట్రీ. హీ ఫెల్ అవుట్ ఆఫ్ ద ట్రీ. కొందరు సమావేశంలో సంబంధం లేని విషయాలు మాట్లాడి నవ్వులు పాలవుతూ ఉంటారు కదా. అతను సమావేశంలో నవ్వుల పాలయ్యాడు. హీ బికేమ్ ఏ లాఫింగ్ స్టాక్ ఇన్ ద మీటింగ్. హీ బికేమ్ ఏ లాఫింగ్ స్టాక్ ఇన్ ద మీటింగ్. ఎవరైనా అవకాశం వచ్చినప్పుడు పగ తీర్చుకుంటారు కదా. వాళ్ళు అతని మీద పగ తీర్చుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ రివెంజ్ ఆన్ హిమ్. దే ఆర్ టేకింగ్ రివెంజ్ ఆన్ హిమ్. ఎవరైనా పుకార్లు ప్రచారం చేస్తూ ఉంటే దయచేసి పుకార్లు వ్యాప్తి చేయకండి అని చెబుతాం కదా. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ రూమర్స్. ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ రూమర్స్. అలాగే మీకు ఏదైనా సహాయం అవసరమైతే నాకు కాల్ చేయండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ కాల్ మీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. ప్లీజ్ కాల్ మీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏ పూల మొక్కలు ఉన్నాయో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర బంతిపూల మొక్కలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ మేరీగోల్డ్ ప్లాంట్స్? డూ యూ హ్యావ్ మేరీగోల్డ్ ప్లాంట్స్? అలాగే నేను ఎన్ని గంటలు పనిచేయాలి అని ఇలా అడగాలి. హౌ మెనీ అవర్స్ షుడ్ ఐ వర్క్? హౌ మెనీ అవర్స్ షుడ్ ఐ వర్క్? ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెబుతాం కదా. దయచేసి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళండి. ప్లీజ్ టేక్ హిమ్ టు ద హాస్పిటల్. ప్లీజ్ టేక్ హిమ్ టు ద హాస్పిటల్. ఏ ఊరిలోనైనా బాగా ధనవంతులుంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు కదా. ఆ గ్రామంలో ఆయన అత్యంత ధనవంతుడు. హీ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దట్ విలేజ్. హీ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ దట్ విలేజ్. ఎవరైనా చేసిన తప్పు ఒప్పుకుంటే అతను తప్పు ఒప్పుకున్నాడు అని చెబుతాం కదా. హీ హ్యాస్ కన్ఫెస్డ్. హీ హ్యాస్ కన్ఫెస్డ్. అలాగే నువ్వు అక్కడ ఉండవచ్చని అతను అనుకున్నాడు అని ఇలా చెప్పాలి. హీ థాట్ యూ మైట్ బీ దేర్. హీ థాట్ యూ మైట్ బీ దేర్. ఎవరితోనైనా పని ఉన్నప్పుడు వాళ్ళు ఏ సమయానికి రాగలరో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు 9 గంటల ప్రాంతంలో రాగలరా? కెన్ యూ కమ్ అరౌండ్ 9? కెన్ యూ కమ్ అరౌండ్ 9? ఎవరితోనైనా అత్యవసరమైన పని ఉన్నప్పుడు వాళ్ళు కాసేపట్లో ఇక్కడ ఉండాలి అని చెబుతాం కదా. దే మస్ట్ బీ హియర్ ఇన్ ఎ వైల్. దే మస్ట్ బీ హియర్ ఇన్ ఎ వైల్. అలాగే అతని చేతులు బలిష్టంగా ఉన్నాయి అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ స్ట్రాంగ్ ఆర్మ్స్. హీ హ్యాస్ స్ట్రాంగ్ ఆర్మ్స్. ఏ విషయమైనా సమయానికి చెప్పలేకపోతే వచ్చేసారి నేను మీకు ముందే చెబుతాను అని చెబుతాం కదా. నెక్స్ట్ టైం ఐ విల్ టెల్ యూ ఎర్లియర్. నెక్స్ట్ టైం ఐ విల్ టెల్ యూ ఎర్లియర్. కొందరు వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎవరికీ చెప్పరు కదా. ఆమె ఎవరికీ చెప్పలేదు, కనీసం తన తల్లికి కూడా చెప్పలేదు. షీ టోల్డ్ నో వన్, నాట్ ఈవెన్ హర్ మదర్. షీ టోల్డ్ నో వన్, నాట్ ఈవెన్ హర్ మదర్. ఎవరైనా చిన్న విషయానికే ఏడుస్తూ ఉంటే
చిన్న పిల్లలా ఏడవకు అంటాం కదా. డోంట్ క్రై లైక్ ఏ చైల్డ్. డోంట్ క్రై లైక్ ఏ చైల్డ్. అలాగే అతను తన స్నేహితుడి అభ్యర్థన మేరకు ఇక్కడ ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ హియర్ ఎట్ హీస్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్. హీ ఈజ్ హియర్ ఎట్ హీస్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్. తిరుమల ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది కదా. తిరుమలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. Thousands of devotees visit Tirumala every day. Thousands of devotees visit Tirumala every day. కొందరికి భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. ఆమెకు భక్తి ఎక్కువ. She is a pious person. She is a pious person. ఎవరైనా తప్పుగా ప్రవర్తించడం వలన మనకు చెడ్డ పేరు వస్తే నీ వల్లే నా పరువు పోయింది అంటాం కదా. ఐ హ్యావ్ లాస్ట్ మై ప్రెస్టీజ్ బికాజ్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ లాస్ట్ మై ప్రెస్టీజ్ బికాజ్ ఆఫ్ యూ. వాహనం నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి కదా. మనం వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడకూడదు. వీ షుడ్ నాట్ స్పీక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్. We should not speak on the phone while driving. మామిడి మొక్కలు నాటారో లేదో తెలుసుకోవడానికి మీరు మామిడి మొక్కలు నాటారా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ ప్లాంటెడ్ మ్యాంగో ప్లాంట్స్? హ్యావ్ యూ ప్లాంటెడ్ మ్యాంగో ప్లాంట్స్? మన ఇంట్లో దొంగతనం జరిగితే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. నిన్న మా ఇంట్లో దొంగతనం జరిగింది. Theft took place in our house yesterday. Theft took place in our house yesterday. ఎవరితోనైనా అత్యవసరమైన పని ఉంటే అతనికి ఇప్పుడే కాల్ చేయండి అని చెబుతాం కదా. ప్లీజ్ కాల్ హిమ్ రైట్ నౌ. ప్లీజ్ కాల్ హిమ్ రైట్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.